హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యాచురల్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో ఎంఎస్ పవర్ పాయింట్ గురించి నేర్చుకుంటున్నాం. సో ఇంతకుముందు వీడియోస్లో ఎంఎస్ పవర్ పాయింట్ గురించి ఇంట్రడక్షన్ అయిపోయింది. అలాగే హోమ్ ట్యాబ్లో ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలో. సో అంతకంటే ముందు మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేసినట్టయితే నేను తెచ్చే కొత్త అప్డేట్స్ అన్ని మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీరు ఈజీగా నా ఛానల్లో చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్న ప్రతి ఒక్క టూల్ని ఎలా యూజ్ చేయాలి, వాటి యూజ్ ఏంటి, అసలు అవి ఎందుకు అని చెప్పేసి నేను చెప్తాను. సో అంతకన్నా ముందు నేను ఒక న్యూస్ స్లైడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ హోమ్ ట్యాబ్లోకి వచ్చి న్యూస్ స్లైడ్ అని క్లిక్ చేసి న్యూస్ స్లైడ్ తీసుకున్నాను. సో న్యూస్ స్లైడ్లో మనకి ఇక్కడ ఈ స్లైడ్ పనిచేయదు. సో బ్లాంక్ స్లైడ్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మనం అన్ని ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇందులో. సో ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్తున్నాను. ఫస్ట్ మనకి ఏముందంటే టేబుల్ ఉంది. సో టేబుల్ని ఇక్కడ మనం టేబుల్ని డ్రాగ్ చేయొచ్చు అనమాట. లేకుంటే ఇక్కడ మనం ఇన్సర్ట్ టేబుల్ అనే ఒక ఆప్షన్ తీసుకొని ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇట్లా వచ్చిందా, ఈ టేబుల్లో మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు డాటాని. నేమ్, క్లాస్, ఏజ్, ఇంకేమైనా కావాలంటే మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మార్క్స్ అలా ఇచ్చేసామా. సో ఇది అలా ఇన్సర్ట్ అయిపోయింది. సో దీన్ని కొంచెం పైన పెట్టేద్దాం. సో ఇలా మనం టేబుల్ ఆప్షన్స్ని చూసుకోవచ్చు, టేబుల్ ఇన్సర్ట్ చేయడం. అండ్ నెక్స్ట్ పిక్చర్ ఇన్సర్ట్ చేయడం. పిక్చర్ అంటే ఏదైనా ఒక ఫోటోని, ఇప్పుడు ఈ ఫోటో ఉంది, ఫోటో మరి పెద్దగా వచ్చేసింది కాబట్టి కొంచెం చిన్నదిగా చేసుకొని మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనం దీన్ని ఇక్కడ పెట్టేయచ్చు. సో మరీ చిన్నది చేసేద్దాం, మనకు పెద్ద యూజ్ ఉండదు దీంతో. సో ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్లిప్ ఆర్ట్ ఉంది. క్లిప్ ఆర్ట్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఇందులో ఉంటాయి, మన ఎంఎస్ ఆఫీస్లోనే ఉంటాయి క్లిప్ ఆర్ట్ అనేది. సో ఏదో క్లిప్ ఆర్ట్ తెచ్చి మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టేసి దానికి కూడా పిక్చర్ లాగానే ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో పిక్చర్ లాగా దాన్ని ఇన్సర్ట్ చేసుకొని మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు మన ప్రజెంటేషన్ స్లైడ్లో. సో దీన్ని ఇక్కడ మనకు సైడ్ పెట్టేస్తున్నాను. సో దీంట్లో మనకు పెద్ద యూజ్ లేదు. సో నెక్స్ట్ ఫోటో ఆల్బమ్ అంటే చాలా ఫొటోస్ పెద్దగా మనకు యూజ్ అవ్వవు కాబట్టి సో దాని గురించి అవసరం లేదు. ఇది ఇన్సర్ట్ చేసినట్టే అది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. షేప్స్ అంటే ఒక ప్లస్ సింబల్ తీసుకున్నాను ఇక్కడ. ఇలా మనం డ్రాగ్ చేయాలంతే, క్లిక్ చేసి డ్రాగ్ చేయాలి. సో ఇలా మనకు ప్లస్ సింబల్ అని వచ్చింది, చూసారా. సో ఇది టాపిక్. సో నెక్స్ట్ స్మార్ట్ ఆర్ట్ అంటే ఏదైనా ఒక షేప్ మీద మనకు నేమ్స్ రావడం. సపోజ్ పిరమిడ్ తీసుకుంటున్నాను, నేను చాలాసార్లు పిరమిడ్ తీసుకున్నాను. సో పిరమిడ్లో నేమ్స్ అని టైప్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఉందా, అక్కడ నేమ్ అని టైప్ చేసుకోవచ్చు. ఇలా మీరు నేమ్స్ అని టైప్ చేసుకోవచ్చు. సో దాన్ని స్మార్ట్ ఆర్ట్ అంటారు. సో చార్ట్ అంటే ఇక్కడ మనకు చార్ట్ ఇవ్వచ్చు, కానీ ఇక్కడ మనకు డాటా అనేది ఏం లేదు కాబట్టి చార్ట్ ఇవ్వకూడదు యాక్చువల్గా. కానీ మీకు చార్ట్ ఎలా ఇవ్వాలో చూపిస్తాను. ఇక్కడ నేను పై చార్ట్ అనేది బాగుంటుంది. సో పై చార్ట్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. సో పై చార్ట్కి మనం ఎక్కడి నుంచి అయినా డాటా ఇవ్వాలి. సో ఇది ఎక్సెల్ నుంచి డైరెక్ట్గా డాటా తీసుకుంది. సో అలా ఇచ్చేసిన పై చార్ట్ని ఇక్కడ నేను పెడుతున్నాను. ఇచ్చేసింది, చూసారా. ఇది పై చార్ట్ ఇన్సర్ట్ చేయడం. సో పై చార్టే కాదు, మీరు ఏ చార్ట్ అయినా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అలాగే సేమ్ ప్రాసెస్లో. సో అలా హైపర్ లింక్ అనేది ఈమెయిల్ అడ్రస్ కోసం ఇది మీకు యూజ్ అవ్వదు. తర్వాత టెక్స్ట్ బాక్స్ అని చెప్పిస్తుందా. సో టెక్స్ట్ బాక్స్ అనేది ఇక్కడ టెక్స్ట్ని టైప్ చేసుకోవడానికి ఒక బాక్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో దాన్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్ ఇలా చేసుకోవచ్చు. సో హెడర్ అండ్ ఫుటర్స్ ఇది కొంచెం బాగుంటుంది. ఇక్కడ మన హెడర్ అండ్ ఫుటర్స్లో స్లైడ్కి పైన ఆర్ స్లైడ్కి కింద, స్లైడ్కి పైన ఉంటే హెడర్ అంటారు, స్లైడ్కి కింద ఉంటే ఫుటర్ అంటారు. సో దాంట్లో మనం ఒక పేజ్ నెంబర్, స్లైడ్ నెంబర్ అని ఇవ్వచ్చు, లేకపోతే డేట్ అండ్ టైం అని ఇవ్వచ్చు, మన ఏ ఇష్టం ఉన్న పేరు అని ఇవ్వచ్చు. సో డేట్ అండ్ టైం అంటున్నాను అనుకోండి, స్లైడ్ నెంబర్ అనుకుంటున్నాను, అప్లై టు ఆల్ అని అనుకోండి. ఇక్కడ కనిపిస్తుందా, డైరెక్ట్ అన్నిటికీ వచ్చేసింది. సో ఇలా మీరు వాటికి ఇవన్నీ ఇవ్వచ్చు. సో హెడర్ అండ్ ఫుటర్ అయిపోయినా వర్డ్ ఆర్ట్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎంఎస్ ఆఫీస్లో, ఎంఎస్ ఎక్సెల్లో కూడా చెప్పాను నేను. సో ఇక్కడ మనం పేరు ఇవ్వచ్చు. న్యాచురల్ ట్యూటోరియల్ ఇచ్చాను నేను. సో పేరుని మనం చిన్నగా చేసుకొని ఇక్కడ పెట్టేస్తాను. సో ఇది వర్డ్ ఆర్ట్ అనమాట ఇన్సర్ట్ ట్యాబ్లో. సో నెక్స్ట్ ఇంతకుముందు చెప్పాను డేట్ అండ్ టైం ఇన్సర్ట్ చేయడం, స్లైడ్ నేమ్ ఇన్సర్ట్ చేయడం, అది హెడర్ అండ్ ఫోటోస్లో. సో అలాగే మనం ఇక్కడ డేట్ అండ్ టైం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సింబల్ అనేది స్పెషల్ సింబల్ని ఇక్కడ రాదు ఇప్పుడు. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ని మనం ఇలా ఎంబెడ్ చేసి పెట్టచ్చు. ఎలా అంటే మీ ఎంఎస్ వర్డ్లో కానీ, ఎంఎస్ ఎక్సెల్లో కానీ, మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఏవైనా ఆబ్జెక్ట్స్ ఉంటే మనం ఇక్కడ చేయొచ్చు. సో చూడండి, ఎంఎస్ ఎక్సెల్ కానీ, ఎంఎస్ ఆఫీస్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ ఏదైనా
న్యూ ఫైల్ నుంచి అయినా కానీ ఓల్డ్ ఫైల్ నుంచి అయినా కానీ మనం ఇక్కడ దాని డాటాని తెచ్చి ఇలా పెట్టచ్చు. సో ఇక్కడ మూవీ అని ఉందా, మూవీ అంటే మన ఒక వీడియో ఫైల్ని ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ మన వీడియోస్ ఉంది అనుకోండి, మనం స్లైడ్లో ఇన్సర్ట్ చేసి దాన్ని ఇక్కడ ప్లే చేసుకోవచ్చు ఈ స్లైడ్ దగ్గరికి. సో తర్వాత సౌండ్ ఫైల్ అంటే నాకు సాంగ్ని కానీ ఒక మ్యూజిక్ని కానీ మన స్లైడ్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏదైనా దాన్ని ఇన్సర్ట్ చేసుకొని మనం దాన్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్న ఆప్షన్స్ అనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఇలాంటి నా లేటెస్ట్ సర్వీస్ ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను నెక్స్ట్ అయిపోయే ట్యాబ్స్ గురించి కూడా మీరు వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతే మీకు ఖచ్చితంగా ఎంఎస్ పవర్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. సో నేను ఎంఎస్ ఆఫీస్ మీద ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాను. ఎంఎస్ ఆఫీస్ అయిపోయిన తర్వాత వీడియో ఎడిటింగ్ కూడా చేస్తాను. సో అలాంటి వీడియోస్ అని మిస్ కాకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ బటన్ ప్రెస్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. సో వాళ్ళకు కూడా నాలెడ్జ్ని పెంచండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.